రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇవాళ అమరావతికి వచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముఖేష్ అంబానీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. ముఖేష్తో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా జగన్తో భేటీ అయ్యారు. ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ముఖేష్, జగన్ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరుపతిలో రిలయన్స్ సంస్థ నిర్మించ తలపెట్టిన 15,000 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తరలిపోతుందన్న ప్రచారం మధ్య అంబానీ, జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి రానున్న తరుణంలో వీరిద్దరి భేటీలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశముంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇవాళ అమరావతికి వచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముఖేష్ అంబానీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. ముఖేష్తో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా జగన్తో భేటీ అయ్యారు. ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ముఖేష్, జగన్ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరుపతిలో రిలయన్స్ సంస్థ నిర్మించ తలపెట్టిన 15,000 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తరలిపోతుందన్న ప్రచారం మధ్య అంబానీ, జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి రానున్న తరుణంలో వీరిద్దరి భేటీలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశముంది.